మోహన్ లాల్ L2 ఎంప్రాన్ మార్చి 28న విడుదలైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేరళలోనే కాకుండా ఇతర భాషల్లోనూ భారీ ఆదరణ లభించింది. ఇప్పటి వరకు కేరళలో మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఎంపురాన్ నిలిచింది. అయితే కొన్ని మితవాద సంఘాలు, పార్టీలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఒక ప్రముఖ పార్టీ నాయకుడు ఈ సినిమాపై కోర్టుకు కూడా వెళ్లారు. ఎంపురాన్ సినిమాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మోహన్ లాల్ కూడా క్షమాపణలు చెప్పాడు. ఇక వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపురాన్ సినిమాలో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే ఓ వర్గాన్ని కించపరిచే సన్నివేశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ సినిమాలో బాబా అనే వ్యక్తి గర్భిణీ ముస్లిం మహిళను చంపే సన్నివేశం గోద్రా ఊచకోత తర్వాత జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఎంపురాన్ సినిమా బీజేపీకి, హిందుత్వవాదులకు వ్యతిరేకంగా నిర్మించబడిందని పుకార్లు వచ్చాయి. ఈ ఆరోపణలు వచ్చిన తర్వాతే నటుడు మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నారు. అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగిస్తామని సూచించారు. ఇప్పటికే దీనిపై స్పందించిన దర్శక నిర్మాతలు మరోసారి సెన్సార్ బోర్డును ఆశ్రయించారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు పలు సన్నివేశాలకు సంబంధించి 24 కట్స్ చెప్పింది. ఇక ఎంపురాన్ సినిమాలోని చాలా సన్నివేశాలను కట్ చేశారు. కొన్ని పాత్రల పేర్లను మార్చారు. కొన్ని చోట్ల సంభాషణలు మ్యూట్ చేశారు. అలాగే కొన్ని చోట్ల నేపథ్య సంగీతాన్ని కూడా మార్చారు. సినిమాలో మొత్తం 24 మార్పులు చేశారు. ఈ చిత్ర నిర్మాత ఆంటోనీ పెరంబూర్ మోహన్ లాల్ కు చాలా సన్నిహితుడు. సన్నివేశాలను సవరించే బాధ్యతను మోహన్ లాల్ స్వయంగా తీసుకున్నాడని చెబుతున్నారు.